శ్రీ 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 ఉమా సహిత మృత్యుంజయ స్వామివారి ఆలయం వెంకంపేట అగ్రహారం విజయనగరం డిస్టిక్లో ఉంది. ఈ దేవాలయం కట్టి సుమారుగా కొన్ని వంద సంవత్సరాలు అయింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. అప్పటి నుంచి ఇక్కడ ఉమామహేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయానికి ధ్వజస్తంభ కట్టడానికి ఆ ఊరి గ్రామ ప్రజలు ఎంతో కష్టపడి శ్రమ ఓర్చి ఆ దేవాలయానికి ధ్వజస్తంభం లేనందువలన అక్కడ ధ్వజస్తంభం నిలబెట్టాలని మంచి ఉద్దేశంతో చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికోసం గొయ్యిని కూడా తవ్వి ఉంచారు. ఆ దేవాలయానికి మంచి భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ ధ్వజస్తంభ కార్యక్రమం చేపట్టారు. ఈ దేవాలయానికి అప్పుడే గురువుగారులు కూడా వచ్చి దానికి కావలసిన పూజా సామాన్లు అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఈ దేవాలయం చూడండి, అతి పురాతనమైనది. ఆనాటి రాతి కట్టడాలతో నిర్మించబడినది. ఇక్కడ చూసారా, సిద్ధి వినాయక స్వామి చాలా 100 సంవత్సరాలు పైబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో శ్రీ ఉమా సహిత మృత్యుంజయ స్వామి వారు కొలువై ఉన్నారండి. ఈ దేవుడిని కొలవడం వల్ల అనేకమైనటువంటి మంచి పనులు జరుగుతాయి. మీరు ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది మొక్కుకుంటే. పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమంతో తలపెట్టి స్వామివారిని తలుచుకుంటే మీకు జరగని పని అంటూ లేదండి. ఇక్కడ గురువుగారులు వచ్చారు, దైవ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారండి. అలాగే ఇది చూశారు కదా, ఇది ఎంట్రన్స్ అండి. ఓం నమ శివాయ అని బోర్డు కూడా ఉంది. గురువుగారు లోపలికి వస్తున్నారు. ఇక్కడ ఆ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మంచి సరదాగా పండగ వాతావరణం నెలకొని ఉందండి. ఇగో అక్కడికి వచ్చారు. ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు గుడికి రావడం జరుగుతోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఊరి ప్రెసిడెంట్ గారైన కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. అలాగే ఆ ఊరు దేవాలయానికి ఆ ఊరి పెద్దలైనటువంటి సరిపల్లి వెంకటరమణ గారు కూడా అక్కడ ఉన్నారు. ఈ దేవాలయానికి పూర్వం సరిపల్లి వారి కుటుంబం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ దేవాలయానికి వాళ్ళే ధర్మకర్తలుగా ఉంటారు. మా ఊరి పంతులు గారు, మా అన్నయ్య గారైనటువంటి సరిపల్లి వెంకటరమణ గారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. చాలా చక్కగా మంచిగా ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ దేవాలయం అండి, ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పచ్చని గోడలతో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇది గేటు బయట. ఇది రావి చెట్టు అండి. కొన్ని వందల సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా ఎంతో చక్కగా ఉంటుంది ఆ చెట్టు. ఎంతో మందికి నీడనిచ్చి సహాయంగా ఉంటుంది. ఇది ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఒక ఎంట్రన్స్ అండి. ఇది శారదా గ్రంథాలయం అండి. అక్కడ కూడా చిన్న గ్రంథాలయం ఉంది. ఇది మర్రి చెట్టు. కొన్ని సంవత్సరాలైంది. ఈ చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి నీడని కల్పిస్తూ వస్తోందండి. ఇక్కడ ధ్వజస్తంభం పాతడానికి కోసం గొయ్యిని కూడా తీసి ఉంచారు. ఇది వినాయక స్వామి అండి. ఇక్కడ ఈ కొలువై ఉన్నది. అక్కడ కూడా చిన్న కొలువై ఉన్నదండి దేవుడు వినాయకుడు. ఇది దేవాలయం అంది. చూడండి ఎలా ఉందో మా ఊరు దేవాలయం. ఆనాడు పురాతనమైనది. కొన్ని 100 సంవత్సరాలు పైబడినటువంటి దేవాలయం. మా గురువు గారు దగ్గరుండి జాడ మణినాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానంతా పర్యవేక్షిస్తూ భక్తి శ్రద్ధలతో దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. వారు ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని అభివృద్ధి ఎంతోమందికి చెప్పి ఈ దేవుని యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తూ ఎంతోమంది దీనికి విరాళాలు కూడా ఇవ్వడం జరిగిందండి. వారి ఆధ్వర్యంలోనే ఆ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా ఈ ధ్వజస్తంభం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మా అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ పండితులందరూ కూడా పూజల కోసం సామాన్లన్నీ సమకూర్చుకుంటున్నారు. ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది. ఊరు బయట ఆ టెంట్ దగ్గర ఉన్నటువంటి మంగళవాద్యాలతో మారుమ్రోగిపోతోంది దేవాలయం. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చి స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారు. చూశారు, ఇది ఈ వెంకంపేట అగ్రహారం తాలూకా ఉమా సహిత మృత్యుంజయ స్వామివారి ఆలయం అండి. ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం. ఇప్పటికీ ఎంతోమంది భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని కొలుస్తూ ఉన్నారండి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామి,
వినాయక స్వామి, దుర్గాదేవి కూడా ఆలయాలు కూడా ఈ మధ్యనే నిర్మించడం జరిగిందండి. ధ్వజస్తంభంలో ఏ శివాలయాల్లోని చాలా చోట్ల ధ్వజస్తంభాలు ఉన్నాయి, కానీ మా ఊరు శివాలయంలో ధ్వజస్తంభం లేకపోవడం వల్ల మా ఊరు ప్రజలకు కాసింత బాధ కలిగించింది. ఆ ఉద్దేశంతోనే విరాళాలు సేకరించి, భక్తుల ద్వారా విరాళాలు సేకరించి, కొంతమంది డొనేషన్స్ రూపంలో కూడా ఇచ్చి ఎలాగైనా సరే ఈ స్వామివారికి ఒక ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ ఊరి గ్రామ ప్రజలు, ఆ ఊరి గ్రామ భుగతలు అందరూ కలిసి సమిష్టిగా ఈ ధ్వజస్తంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. ఆల్రెడీ ఈ ధ్వజస్తంభ కార్యక్రమం కోసం ఎంతోమంది భక్తులు బయట ఆ ధ్వజస్తంభానికి కర్ర కూడా తేవడం జరిగింది. ఆ కర్రని పసుపు కుంకుమలతో పూజలు చేస్తున్నారండి. ఇగో ఈ దేవాలయాన్ని చూడండి, ఎంతో చాలా ప్రకృతి మంచి సన్నివేశాలలో ఉండేటువంటి చక్కగా మంచి చెట్లు చేమల మధ్యలో ఈ దేవాలయం నిర్మించడం జరిగిందండి. గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు దేవాలయానికి వస్తూ ఉన్నారు. ఆ వాతావరణం చూస్తుంటే పండగ వాతావరణం నాకు తలపిస్తోంది. ఇక్కడ దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధిలో కార్యక్రమాలు చూస్తుంటే ప్రతి భక్తునికి మనసు పులకరించిపోతుంది. మా ఊరు దేవుడికి ధ్వజస్తంభం కడుతున్నాం కదా అని ప్రతి భక్తుడు తన గుండె మీద చెయ్యి వేసుకుని ఎంతో ఆనందంగా సంతోషాలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తన ఒక భక్తిని చాటుకుంటున్నారండి. ఇది చూశారు కదా, శివాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాల పనులకి అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఆ గేటుకి యువతల పక్క అరటి మొక్కలను కూడా కట్టి వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు. ఇది శివాలయం అండి. ఈ టెంట్ వేసి ఇక్కడ భక్తులకి మంచినీళ్ళు సదుపాయాలు కూడా ఆ ఊరి ప్రజలు చేస్తున్నారండి. ఇది మర్రి చెట్టు అండి, కొన్ని సంవత్సరాలైంది. ఎంతోమందికి నీడని కల్పిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి అదే ప్లేస్లో ఇప్పటికీ కూడా ఉంది. ఆ చెట్టు కిందే ఈ ధ్వజస్తంభం తాలూకా కర్రని పెట్టి దానికి పసుపు కుంకుమలు ఇవన్నీ చేయడానికి ఉండేటువంటి మహిళలందరూ కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ ఈ ధ్వజస్తంభానికి పసుపు కుంకాలు రాయడం, పసుపు నీళ్లు జల్లడం ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. వాళ్ళకు వస్తున్నారు, చూశారు కదా, బిందెలతో నీళ్లు పట్టుకుని ఆ కలశంతో నీళ్ళన్నీ తెచ్చి ఈ కర్రకి పసుపు కుంకుమలు రాసి ప్రతి శివభక్తులందరూ కూడా దీన్ని చక్కదిద్దుతున్నారండి. ఈ ధ్వజస్తంభ కార్యక్రమానికి పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మా ఊరు పండితులు జాడ మణినాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సాగుతున్నందుకు ఆ ఊరి ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారండి. ఈ ధ్వజస్తంభ కార్యక్రమం చేయడం మా ఊరు శివాలయానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిందండి. ఇగో మా అన్నగారైనటువంటి సరిపల్లి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నందుకు మా కుటుంబం అందరూ కూడా చాలా సంతోషించాం. ఇగో మహిళలందరూ బిందెలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి ఆ కర్ర మీద జల్లి ఆ కర్రకు పూజలు చేయడం జరుగుతోందండి. పసుపు పక్క రాస్తున్నారు, పసుపు కుంకాలు పక్క పెడుతున్నారు. చెట్టుకి అందరూ కూడా ఆ పసుపు నీళ్ళు జల్లుతూ ఎంతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. ఇటువంటి దైవ కార్యక్రమాలు చూస్తూ ఉంటే మన మనసు ఎంతో చలించిపోతుంది. అందులో పరమశివుని కార్యక్రమం ఆయన ఊరుకుంటాడా చెప్పండి? ఆయన కార్యక్రమానికి ఆయనే అన్నీ తానై తన చేత తనే కాకుండా తన భక్తుల చేత కూడా చేయించుకున్నటువంటి ఆ ఉమా సహిత మృత్యుంజయ స్వామి వారు ఆశీస్సులు అందరికీ లభిస్తున్నాయండి. ఇగో ఆ ఊరు మా ఊరు మహిళలందరూ కూడా కలశాలతో చక్కని వస్త్రాలంకరణతో ఆ పరమశివుని కోసం భక్తి శ్రద్ధలతో రావడం జరిగింది. ఆ ధ్వజస్తంభాన్ని ఒక ట్రాక్టర్పై పెట్టి మా ఊరంతా కూడా ఆ కలశాలతో ఆ ధ్వజస్తంభానికి పూజలు చేస్తూ ఊరంతా కూడా ప్రదక్షిణ చేస్తున్నారండి భక్తులు. అదండి ఆ గొప్పతనం. ఇలా చేయడం వల్ల ఆ ఊరికి మంచి ఆరోగ్యం కలుగుతుందని